హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో కమ్మటి గోంగూర పప్పుని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. గోంగూర పప్పు నోటికి పుల్లగా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఇలా కుక్కర్లో వేసి కనుక ప్రిపేర్ చేసినట్టయితే చాలా త్వరగా అయిపోతుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరను తీసుకున్నానండి. గోంగూరని మనం శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని గోంగూరని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పప్పును నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు నిండా కందిపప్పును తీసుకోవాలి. మనం కందిపప్పును తీసుకుంటేనే గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు తిరిగి దీంట్లోకి నిండుగా వాటర్ వేసుకొని పప్పును మనం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉడికిన పప్పును మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసేసుకోవాలండి. అలాగే 7-8 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో దాంతో 1.5 కప్పు వాటర్ని తీసుకుంటే మనకు పప్పు చక్కగా ఉడుకుతుందండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు మనకి మెత్తగా ఉడికితేనే గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. పప్పు మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో మనం చక్కగా ఒకసారి పప్పును మెదుపుకోవాలండి. రెండిటిని మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది కదండి. ఇలా సాఫ్ట్గా ఉడికితేనే పప్పు చాలా రుచిగా ఉంటుంది. పప్పుకు మనం తాలింపును ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, తుంచుకున్న 4 ఎండుమిర్చి ముక్కలు, అలాగే గుప్పడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. వీటిని కూడా చిటపట అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలండి. ఇంగువ కనుక యాడ్ చేసుకుంటే గోంగూర పప్పు మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పప్పుని కూడా తాలింపులోకి వేసేసుకోవాలి. దీంట్లోకి మనం ఒక 1/4 కప్పు వాటర్ని వేసేసుకోవాలండి. ఈ వాటర్ని మనం కుక్కర్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి ఈ వాటర్ని తాలింపులో వేసేసుకొని మనం చక్కగా తాలింపు మొత్తం పప్పుకు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని ఇప్పుడే వేసేసుకొని చక్కగా 2 మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి. ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పప్పును అలాగే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.